ఈరోజు ఒక హెచ్పి టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ మన దగ్గరికి హింజ్ ప్రాబ్లంతో ఒక క్రిటికల్ కండిషన్ తోటి అయితే వచ్చింది. కస్టమర్ చెప్పింది ఏంటి అంటే హింజ్ అయితే కొన్ని డేస్ బ్యాక్ అయితే డ్యామేజ్ అయింది అంట. అలానే ల్యాప్టాప్ యూజ్ చేయడం వల్ల ఆ హింజ్ అనేది మన టచ్కి అయితే తాకి ఆ టచ్ అనేది బ్రేక్ అయిపోయిందని చెప్పారు. ప్రజెంట్ అయితే ఆ టచ్ బ్రేక్ అయిపోవడం వల్ల ఆటోమేటిక్గా టచ్ అవ్వడము ప్రెస్ అయిపోతుంది అని అయితే చెప్పారు. హింజెస్ కూడా ఫుల్ హార్డ్ అయిపోయి ఓపెనింగ్ క్లోజింగ్ అసలు అవ్వట్లేదని అయితే కస్టమర్ అలానే తీసుకొని అయితే వచ్చారు. మనం కూడా క్లోజ్ చేయడానికి ట్రై చేసాం కానీ అది చాలా హార్డ్ అయితే అయిపోయి మనం అలానే పెట్టుకొని కనెక్షన్స్ అన్నీ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకున్నాము. మనం స్క్రీన్ బేస్ని సపరేట్ చేసుకొని స్క్రీన్ ఓపెన్ చేద్దామని చూస్తుంటే ఇంకొక షాక్ ఏంటి అంటే స్క్రీన్ బ్యాక్ సైడ్ ఏవైతే డబల్ స్టిక్కర్స్ ఉంటాయో అవి రెండూ కూడా కట్ అయిపోయాయి. మనం స్క్రీన్ అయితే కేర్ఫుల్గా ఓపెన్ చేసుకోవాలి కాబట్టి మనకున్న ఆప్షన్ హాట్ ఎయిర్తో మాత్రము దాన్ని ఓపెన్ చేసుకోగలుగుతాం. స్క్రీన్ అయితే ఓపెన్ చేసుకున్నాం. అయితే టచ్ అనేది ఒకటే డ్యామేజ్ అయింది, స్క్రీన్ మాత్రం బాగానే ఉంది. మనం టచ్ అనేది డిజేబుల్ చేసేసి స్క్రీన్ అనేది మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు కాబట్టి మనం స్క్రీన్ అయితే కేర్ఫుల్గా అయితే ఓపెన్ చేసుకున్నాం. మౌల్డింగ్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ స్క్రీన్ బ్యాక్ సైడ్ ఏవైతే డబల్ స్టిక్కర్స్ ఉన్నాయో అవి పర్ఫెక్ట్గా వేసేసుకొని స్క్రీన్ అయితే పర్ఫెక్ట్గా ఇన్సెట్ అయితే చేసుకున్నాను. మనము 360 డిగ్రీస్ తిరుగుతుందో లేదో, హింజెస్ అంతా స్మూత్గా ఉన్నాయో లేదో చూసుకొని టచ్ని డిజేబుల్ చేసాం, అది పర్ఫెక్ట్గా ఉందో లేదో చేసుకొని కస్టమర్కి అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేశాను. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.